ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలనేది నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా మన ఇంట్లో వ్రతాలు చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు అమ్మవార్లకు అయ్యవార్లకు ఆసీనం పీటలు వేస్తాం కదా, రకరకాల పీటలు వేస్తూ ఉంటాము. ఎక్కువ కాలం రావాలి అనుకుంటే ఏదైనా మంచి చెక్కతో తయారు చేసుకుంటే చాలా మంచిదండి. మామిడి కర్రతో కానీ ఉసిరికర్రతో కానీ పీటలు తయారు చేసి పూజా మందిరంలో వాడితే చాలా మంచిదండి. నేను తయారు చేయించాను. ఒకటి పెద్ద పీట ఒకటి తయారు చేయించాను. చిన్నది సింహాసనం పీటలాగా తయారు చేయించాను. ఈ చిన్న పీట అనేది నిత్య పూజా మందిరంలో మన దగ్గర ఉన్న చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి, ఆ చిన్న చిన్న విగ్రహాలు అనేవి ఈ ఆసనం పీట మీద పెట్టుకొని నిత్య పూజలో వాడుకోవచ్చునని నేను తయారు చేయించాను. నేను మా ఇంట్లోన సప్త శనివారం వ్రతం అనేది చేస్తున్నానండి. దానికోసం 7 స్టెప్స్ వచ్చే విధంగా డిజైన్ అనేది చేయించాను. ఈ డిజైన్ బాగుంది కదండి. ఈ మెట్లకి అలంకరణ చేసిన తర్వాత ఎంత అందంగా ఉంటుందనేది నేను వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఏదైనా పీటలు వాడేటప్పుడు ఉసిరి కర్రతో కానీ మామిడి కర్రతో తయారు చేయించిన పీటలని వాడితే చాలా మంచిదని మా అమ్మ చెప్పిందండి. అందుకే వీటిని నేను తయారు చేయించుకున్నాను. నచ్చినట్లయితే ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్లో తెలియజేయండి. నేను మా కార్పెంటర్ ఫోన్ నెంబర్ అనేది మీకు ఇస్తానండి. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీమన్నారాయణ.